హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కథల్లో గుండెల్లో 3 రోడ్లు. పచ్చటి పొలాల మధ్య కొండల క్రింద చిన్న గ్రామం. గ్రామం నదీ తీరాన అందంగా ఉంటుంది. మట్టి వీధులు, పాతకాలపు మనస్తత్వంతో నిండినది. సంజు వయసు 22 సంవత్సరాలు. ఆత్మవిశ్వాసంతో నిండిన యువతి. కథలు చెప్పడం ఆమెకు ఇష్టం. గ్రామం పిల్లలకు బోధన చేసే ఆశతో ఉంది. విజయ్ వయసు 25 సంవత్సరాలు. కష్టం మీద జీవించే రైతు. మనసు చాలా నిగ్రహంతో ఉంటుంది. అతను బాల్యం నుంచే సంజుపై మనసు పెట్టుకున్నాడు, కానీ చెప్పడానికి ధైర్యం చేయలేదు. అంజలి వయసు 23 సంవత్సరాలు. సంజు చిన్ననాటి స్నేహితురాలు. ఇప్పుడు నగరంలో చదువుకొని ఎంతో ఆధునిక భావంతో గ్రామానికి తిరిగి వచ్చింది. సంజు, విజయ్ చిన్ననాటి నుండి ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారు. విజయ్ సంజు కుటుంబానికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఆమెతో మంచి అనుబంధం కట్టుకున్నాడు. కానీ అతని మనసులో సంజుపై ఉన్న ప్రేమ ఎప్పుడూ బయటపడలేదు. ఒకరోజు అంజలి గ్రామానికి తిరిగొస్తుంది. ఆమె నూతన ఆలోచనతో గ్రామం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. అంజలి స్నేహం విజయ్ను ఆకర్షిస్తుంది. ఈ పరిణామాన్ని చూస్తూ సంజు తనలో ఉండే అసలైన భావాలను అర్థం చేసుకుంటుంది. ఆమెకు విజయ్ను కోల్పోయే భయం మొదలవుతుంది, కానీ అతనిపై ఉన్న ప్రేమను ఇప్పటి వరకు గుర్తించలేదు. గ్రామంలో ఉత్సవం జరుగుతుంది. సంజు కథలు చెప్పే పోటీల్లో పాల్గొంటుంది. అది ఆమె గ్రామ బిడ్డలకు బోధన చేసే కళను తెలియచేయడానికి ఒక ప్రయత్నం. విజయ్ ఆమెకు సాయం చేస్తాడు. అతనికి తెలియకుండానే ఆమెకు కావలసిన ప్రోత్సాహం ఇస్తాడు. మరోవైపు అంజలి ఆధునిక నృత్యాన్ని ఉత్సవంలో ప్రవేశపెట్టడం వల్ల గ్రామస్తులు ఆశ్చర్యపోతారు, కానీ ఆకర్షితులవుతారు. విజయ్ అంజలికి సహాయపడతాడు. వాళ్ళ మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ పరిణామం సంజులో ఉన్న అసలైన ప్రేమను వెలుగులోకి తెస్తుంది. ఒకరోజు నదీ తీరాన సంజు విజయ్ను కలుస్తుంది. నువ్వు ఎప్పుడూ ఎందుకు దూరంగా ఉన్నావు అని అడుగుతుంది. విజయ్ తొలుతూ తడుముకుంటూ చివరికి తన గుండెలోని భావాలను చెప్తాడు. నేను నీ పట్ల ఎంత ప్రేమతో ఉన్నానో నీకు తెలియదు, కానీ నా ప్రేమ ఎప్పుడు నువ్వు గుర్తించలేదనిపిస్తోంది అంటాడు విజయ్. అందుకు సంజు తనలోని ప్రేమను అంగీకరిస్తుంది, కానీ చాలా ఆలస్యమైందేమోనని అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. సంజు విజయ్ సంభాషణను అంజలి దూరం నుండి వింటుంది. ఆమె రోజు సంజును కలుస్తుంది. సంజు, నీకు విజయ్ నిజంగా ఎంతో ప్రత్యేకం. నేను అతనితో చనువు పెరిగినా అతని మనసు నీ పట్ల ఉండాలని నాకు స్పష్టంగా అర్థమైంది అని చెప్పి సంజుకు తన మద్దతు తెలియచేస్తుంది. సంజు విజయ్ తన ప్రేమను చెప్పడానికి ముందుకు వస్తుంది. పొలంలో పనిచేస్తున్న విజయ్ దగ్గరకు వెళ్లి తన ప్రేమను అంగీకరిస్తుంది. విజయ్ ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. అంజలి తన కష్టాలను పక్కన పెట్టి సంజు ఆశయాలను నెరవేర్చడంలో సహాయం చేస్తుంది. ముగింపులో ఈ ముగ్గురి అనుబంధం ప్రేమ, స్నేహం, నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. అంజలి తన కష్టాలను పక్కన పెట్టి సంజు ఆశయాలను నెరవేర్చడంలో సహాయం చేస్తుంది. ముగింపులో ఈ ముగ్గురి అనుబంధం ప్రేమ, స్నేహం, నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంతేనండి. మరో కథలో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.